హాయ్ ఆల్ ఆఫ్ యూ. సో మనం ఆర్ఆర్బీకి సంబంధించి ప్రతిరోజు లైవ్ అనేది మనం మ్యాథ్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి ఏవైతే కొంచెం ఇంపార్టెంట్ టైప్లో ఏవైతే ఉన్నాయో దాంట్లో నుంచి మనం ప్రతిరోజు లైవ్ అనేది చెప్పుకుంటూ ఉన్నాం. సో దాంట్లో పరంగా ఈరోజు మళ్ళీ ఓవరాల్గా మ్యాథ్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి ఏ టైప్ ఆఫ్ బిట్స్ మనకు అడుగుతూ ఉన్నాడు, ఓకేనా. సో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు, అదేవిధంగా ఎందుకంటే ఇంకా మనకి ఒక 1 or 2 డేస్లో మనకి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. సో ఈరోజు 23rd కదా, సో మనకి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అదేవిధంగా హాల్ టికెట్స్ కూడా మీకు రిలీజ్ అనేది జరిగింది. సో దానికంటే బిఫోర్ మనకు సిటీ ఇంటిమేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, సో హాయ్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వాయిస్ క్లియర్గా ఉందమ్మా? సో క్లియర్గా ఉంటే లేట్ చేయకుండా ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఓకే అమ్మా, వాయిస్ క్లియరేనా? గుడ్ ఈవినింగ్. వాయిస్ క్లియర్గా ఉంటే ప్లీజ్ రిప్లై ఇవ్వండి. ఓకే, రైట్. చూడండి ఈరోజు మ్యాథ్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి మనం ఆర్ఆర్బీ ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో అదేవిధంగా ఎస్ఎస్సి సంబంధించి కూడా మన యొక్క యాప్లో ఫుల్ కోర్స్ అనేది మీకు అవైలబుల్గా ఉంది. సో దానికంటే బిఫోర్ ఏంటంటే మనకి మాక్ టెస్ట్ అనేవి కంపల్సరీగా నేను ప్రతిరోజు మీకు రాయాలని చెప్తా ఉన్నాను. సార్ మాక్ టెస్ట్ ఎందుకు రాయాలంటే మనం ఎక్కడైతే మిస్టేక్ చేస్తూ ఉన్నామో అదేవిధంగా టైం మేనేజ్మెంట్ ఏ విధంగా చేసేసుకోవాలి, ఏ క్వశ్చన్ని ఎక్కడ టైం తీసుకోవాలి, ఏ క్వశ్చన్ని ఎక్కడ టైం తగ్గించుకోవాలి, అదేవిధంగా ఒక క్వశ్చన్ నీకు రాలేదంటే వెంటనే స్కిప్ చేయడం కూడా రావాలి. సో ఆన్సర్ చేయడం, నేను దాన్ని సాధిస్తానని కూర్చుంటే నీకు ఎప్పటికీ కూడా ఆన్సర్ అనేది రాదు. రాకపోయిన వెంటనే నువ్వేం చేయాలా, స్కిప్ చేసి మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకుంటే నెక్స్ట్ మళ్ళీ నువ్వు వచ్చి దాన్ని చెక్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఓకేనా. సో చూడమ్మా, మన యొక్క యాప్లో ప్రతిదీ కూడా మీకు అందుబాటులో ఉంది. ఆర్ఆర్బీ జేఈకి సంబంధించినటువంటి కోర్సు, గ్రూప్ డికి సంబంధించినటువంటి కోర్సు, అదేవిధంగా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి కోర్సు, టెక్నీషియన్ రాబోయే మనకి ఎగ్జామ్ ఏదైతే ఉందో దాంట్లో పరంగా గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి కోర్సు అన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయమ్మా. సో ఎవరైతే మీరు ఏ కోర్సు ఇంట్రెస్ట్గా ఉంటే ఆ కోర్సుని పర్చేజ్ చేసుకోండి. సో దీంట్లో మన యొక్క ప్రతి ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి మాక్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో మన యొక్క యాప్లో మీకు కేవలం 99 రూపాయలకే మీకు అందిస్తూ ఉన్నారు. సో ఈ మాక్ టెస్ట్ అనేవి మనకు చాలా అవసరం అమ్మా. ఎందుకంటే మాక్ టెస్ట్ రాస్తేనే నువ్వు ఎగ్జామ్కి దగ్గరగా వెళ్తావు, లేదనుకుంటే టైం నీకు అస్సలు సరిపోకుండా పోతుంది. సో ఇంకా లేట్ చేయకుండా మన యొక్క టాపిక్లోకి వెళ్ళిపోతే, సో ఏమిచ్చాడు ఇక్కడ అంటే, ఒక పండ్ల వ్యాపారి, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఒక రైట్ అమ్మా, ఒక పండ్ల వ్యాపారి వద్ద నిర్దిష్ట సంఖ్యలో మామిడి పండ్లు ఉన్నాయంట. వాటిలో 5% కుళ్ళిపోయాయి. అతను మిగిలిన వాటిలో 75% విక్రయిస్తాడు మరియు అతని వద్ద ఇంకా 95 మామిడి పండ్లను మిగిలి ఉన్నాయి. అయితే మొదట్లో అతని దగ్గర ఎన్ని మామిడి పండ్లు ఉన్నాయని అడుగుతూ ఉన్నాడు మనకు. సో ఆన్సర్ చేయండి అందరూ కూడా. సో వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఆ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేస్తే మనకి గ్రూప్ డికి సంబంధించినటువంటి మార్క్స్ పోకుండా ఉంటాయమ్మా. ఎందుకంటే ప్రతిదీ కూడా మనం మ్యాథ్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్లు వచ్చినా సరే మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఎగ్జామ్ స్టార్ట్ అయిన నుంచి ఎనాలిసిస్ అనేది కూడా ప్రతిరోజు మనం చెప్పుకుందాం. సో ముఖ్యంగా మార్క్ టెస్ట్లు అనేవి అత్యంత అవసరం. సో అందరూ కూడా మన యొక్క యాప్ని డౌన్లోడ్ చేసి దాంట్లో ఉండే మాక్ టెస్ట్లు అనేవి పర్చేజ్ చేసుకోండి. ఎందుకంటే 99 రూపాయల్లో ఏమొస్తుందో చెప్పండి ఒకసారి. సో బయటికి వెళ్ళి మనం ఏదైనా సరే
ఒక క్షణంలో 100 రూపాయలు అనేది ఖర్చు పెడతాం. అదే మనం మాక్ టెస్ట్లు తీసుకోవడం వల్ల ఎగ్జామ్ అనేది ఏ విధంగా రాయాలని మీకు తెలుస్తుంది. ఓకే అమ్మా, దీని ఆన్సర్ చెప్పండి. రైట్, ఒక పండ్ల వ్యాపారం వద్ద ఎక్స్ మామిడి పండ్లు ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో ఒక 5% కుళ్ళిపోయాయంట. అంటే వాడి దగ్గర ఎన్ని ఉంటాయి? ఇంకా 95 కదా ఉంటాయి, 95% ఉంటాయి. మరలా ఏం చెప్పాడు, ఇంకా మిగిలిన వాటిలో అంట 70% మాత్రమే విక్రయించాడు, అంటే అమ్మాడు. ఇప్పుడు వాడి దగ్గర 95% మామిడి పండ్లు ఉన్నాయి, ఇందులో 75% తను 75% అమ్మాడు. ఇంకా తన దగ్గర కొన్ని మామిడి పండ్లు ఉన్నాయి, ఎన్ని? 95. అయితే తన దగ్గర ఉండే మొత్తం మామిడి పండ్ల సంఖ్య ఎంత అని అడుగుతూ ఉన్నాడు. సో తన దగ్గర మిగిలినవే ఉన్నాయి కదా, సో ఎంత అంటే వెరీ గుడ్ 400 450 చేయాలి. ఇంకా చెప్పాలమ్మా, ఆన్సర్ చేయాలి. ఓకే చూడండి, మిగిలిన అన్నాడు కదా. సో మొత్తం మనకి 100 మామిడి పండ్లు అనుకోండి, అందులో ఎన్ని అమ్మేశాడు వాడు? 70% విక్రయించాడు. ఇప్పుడు తన దగ్గర ఇంకెన్ని ఉన్నాయి? 25% మాత్రమే ఉన్నాయి మిగిలిన అన్నాడు కాబట్టి. సో ఇంకా తన దగ్గర ఎన్ని ఉన్నాయమ్మా? 95. సో ఓకే, ఇది మన యొక్క ఆన్సర్ అయిపోతుంది. సో 25 ఒకట్ల 25 4, 95కి 95 క్యాన్సల్. సో ఎక్స్ వాల్యూ ఏమొస్తుందమ్మా అంటే ఈ 400 అటు అయిపోతే ఏమొస్తుందమ్మా? 400 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్. చూడమ్మా నాని, సో వాడు మిగిలిన పండ్లు ఇచ్చాడు, అక్కడ టోటల్ పండ్లు మనకి ఇవ్వాల. ఓకే హాయ్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్రింది ప్రశ్న పరిష్కరించన్నాడు. అంటే సాల్వ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ 29 బ్రాకెట్ ఓపెన్ 15 - 10 - 5 - 8 డివిజిబుల్ 2 ఆల్ ఆర్ క్లోజ్. సో దీన్ని ఆన్సర్ చేయండి. సింప్లిఫికేషన్ సంబంధించి బ్రాకెట్స్ టైప్ మనకి ఇచ్చాడంటే కొంచెం ఆలోచించాలి, ఎందుకంటే మిస్టేక్ చేస్తూ ఉంటారు ఎక్కువ మంది. ఓకేనా, సో ఆన్సర్ చేయండి ఇది. గుడ్ ఈవినింగ్ పూజ. హాయ్ కార్తిక్, వెరీ గుడ్. సో చేయాలి, ఆన్సర్ చేయాలి అందరూ. వెరీ గుడ్. సో ఏమన్నాడు? సాల్వ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ 29 మైనస్ బ్రాకెట్ ఓపెన్ 15 మైనస్ బ్రాకెట్ ఓపెన్ 10 మైనస్ బ్రాకెట్ ఓపెన్ 5 మైనస్ బ్రాకెట్ ఓపెన్ 8 డివిజిబుల్ 2. సో దీని ఆన్సర్ చేయండి అమ్మా. ఓకే అమ్మా, చూడండి ఇక్కడ ఫస్ట్ బ్రాకెట్ లేక చూడాలి. సో అన్ని బ్రాకెట్లు ఉన్నాయి కాబట్టి ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ పోదాం. సో 2 1s 2 4s. సో -5 మైనస్ 4 ఎంతమ్మా? సో దీని వాల్యూ మొత్తం ఎంత అవుతుంది? 1. సో అదేవిధంగా 10 - 1 అంటే దీని వాల్యూ మొత్తం ఎంతమ్మా? 9. సో 15 - 9 ఎంతమ్మా? 6. అంటే వాల్యూ ఎంత 6. సో 29 - 6 ఎంత? 3. అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుడ్. నెక్స్ట్ వన్ చూడండి. సుజల్ 12 స్టీల్ ప్లేట్ను 540 రూపాయలకు విక్రయించాడు. ఒకవేళ 3 స్టీల్ ప్లేట్ కొనుగోలు ధరకు సమానమైన నష్టం వస్తే ఒకవేళ ప్లేట్ కొనుగోలు ధర ఎంత అని అడుగుతూ ఉన్నాడు. సో దీని ఆన్సర్ చేయండి అమ్మా. గుడ్ ఈవినింగ్ శృతి. సుజల్ సెల్స్ 12 స్టీల్ ప్లేట్స్ at 540 rupees. If there is a loss equals to the cost of price of 3 steel plates, then what is the cost price of the plate? సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు మాత్రం కొంచెం అబ్జర్వ్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ అమౌంట్ ఇస్తే డైరెక్ట్గా నువ్వు ఏం చేస్తావు అంటే దీనిలోనే సబ్ట్రాక్ట్ చేయడం కానీ ఎడిషన్ చేయడం కానీ చేస్తావు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు వాడు? 3 ప్లేట్స్కి ఈక్వల్ లాస్ వచ్చింది వాడికి. సో దీని ఆన్సర్ చెప్పమ్మా. గుడ్ ఈవినింగ్ ట్రెండింగ్ నాని. సుజల్ 12 స్టీల్ ప్లేట్ను 540 రూపాయలకు విక్రయించాడు, అంటే అమ్మాడు.
ఓకేనా. ఒకవేళ 3 స్టీల్ ప్లేట్లు మాత్రం కొనుగోలు ధరకు సమానమైన నష్టం వచ్చిందంట. సో హాయ్ పవన్. అప్పుడు ఆ కొనుగోలు ప్లేట్ ఎంత అని అడుగుతూ ఉన్నాడు. చేయాలమ్మా ఆన్సర్. థర్టీయా? వెరీ గుడ్, చూద్దాం. ఓకేమ్మా, చూడండి ఇక్కడ ఏమన్నాడు. ఫస్ట్ 12 ప్లేట్లు 540 రూపాయలకి అమ్మేశాడు. అంటే ఒక ప్లేట్ కాస్ట్ తను ఎంతకు అమ్మినట్టు చెప్పండి నాకు ఫస్ట్. అంటే సో 540/12 కదా. సో ఎన్నిసార్లు పోతుందమ్మా? 12 4 40, 12 5 60. అంటే 45 రూపాయలకి ఒక ప్లేట్ని అమ్మాడు వాడు. సో అప్పుడు ఏమైంది, దాన్ని వాడికి నష్టం వచ్చింది. ఎంత నష్టం? 3 ప్లేట్కి ఈక్వల్ అయిన నష్టం వచ్చింది. మరి మొత్తం ప్లేట్లు ఎన్ని వాడి దగ్గర? 12 ప్లేట్లే కదా. సో ఎన్ని ప్లేట్లు నష్టం వచ్చాయి? 3 ప్లేట్లు. అంటే ఎంత పర్సెంటేజ్ వాడికి లాస్ వచ్చిందమ్మా? అంటే 25% అనేది లాస్ వచ్చింది వాడికి. ఎంత? 25% లాస్ వచ్చింది. మరి 25%కి అమ్మడం వలన వాడికి 45 రూపాయలకి అమ్మాడు ఇప్పుడు. అంటే 45 రూపాయలకి అమ్మితే వాడికి 20% నష్టం వచ్చింది. మరి అప్పుడు తన యొక్క కాస్ట్ ప్రైజ్ ఎంతమ్మా? సో 100% కదా కాస్ట్ ప్రైజ్ అనేది. ఓకేనా. సో లాస్ట్ 25% ఎంత? మరి ఎంత అది? 75% అనేది 45. మరి నాకు కావాల్సింది ఏంటమ్మా? కాస్ట్ ప్రైజ్ కావాలి. ఓకేనా. సో 100/75 × 45. సో 25 3 25 4 3 1 3 15. అంటే 15 4 60. అంటే కాస్ట్ ప్రైజ్ ఎంతమ్మా? 60 రూపాయలు అనేది దాని యొక్క విలువ. వెరీ గుడ్ కృష్ణ, క్లియర్నా? సో మరి ఇక్కడ లాభము అన్నాడు అనుకమ్మా. సో అప్పుడు నువ్వేం చేయాలి? ఇది 125% అవుతుంది. అప్పుడు 30 అనేది వస్తుంది కాస్ట్ ప్రైజ్. ఓకేనా. సో నువ్వు ఇది లాభం అంటే ఆన్సర్ కాస్ట్ 30 రూపీస్ వస్తుంది. అది నష్టం అన్నాడు కాబట్టి 60 రూపీస్ అనేది మన ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ చూడు. రైట్. అయాన్ వయసు 10 సంవత్సరాల తరువాతకి 20 సంవత్సరాల క్రితం అతని వయసుకు 4 రెట్లు అవుతుంది. అయితే అయాన్ యొక్క ప్రస్తుత వయసు ఎంత? అయాన్ ఏజ్ 10 years hence will be 4 times his age is 20 years ago. What is Ayan's present age? సో వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి అమ్మా. సో లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా చాలామందికి వీడియో అనేది రీచ్ అవుతుందమ్మా. సో ఆన్సర్ చేయండి అందరూ కూడా. ఏజెస్ టాపిక్ నుంచి మనకు కంపల్సరీగా ఒక బిట్ అనేది వస్తుంది ఏజెస్ సంబంధించి. ఓకే. సో ఏజెస్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంటే. వెరీ గుడ్. వెరీ గుడ్. గుడ్ గుడ్. చూడండి ఇక్కడ మనం ఏజెస్ అనే టాపిక్ ఎప్పుడైనా నీకు బిట్ వచ్చిందంటే ఆప్షన్ 2 ఫాలో అనేది వితిన్ సెకండ్లో ఆన్సర్ వస్తుంది. లేదు సార్ అనుకుంటే మనం సొల్యూషన్ పరంగా కూడా చేయొచ్చు. ఫస్ట్ మనం ఆప్షన్ 2 చేస్తే చూడమా. సో మనకి ఇచ్చింది ఏంటిది? ప్రెజెంట్ ఏజ్. సో ప్రెజెంట్ ఏజ్ అంటే ఎంత? 25 తీసుకున్నాం అనుకో. సో ఏముండాలా? బిఫోర్ ఏజ్ అయితే ఉందో ఏజ్ ప్రెజెంట్ కాదు, 10 సంవత్సరాల తర్వాత అంటే ఆఫ్టర్ ఏజ్కి ఎన్ని రెట్లు ఉండాలా? ఇది 1 ఉంటే ఇది 4 టైమ్స్ ఉండాలి. ఓకేనా. మరి ఇక్కడ చూడ ఏమన్నాడు? ప్రెజెంట్ ఏజ్ 25 అనుకుందాం. మరి 10 సంవత్సరాల తర్వాత అంటే ఇది ఏమవుతుంది? 35. 20 సంవత్సరాల క్రితం అంటే ఏమవుతుంది? 5. ఇది 4 రెట్లు అవుతుందా? సో ఎన్ని రెట్లు అయింది? ఇది 7 టైమ్స్ అయింది. అంటే ఇది కాదు ఆన్సర్. నెక్స్ట్ చూడు. 30 తీసుకున్న ప్రెజెంట్. 20 సంవత్సరాల క్రితం అంటే ఎంతమా? 10.
మరి 10 సంవత్సరాల తర్వాత ఎంత 40. మరి దీనికి ఇది ఎన్ని రెట్లు 4 టైమ్సే కదా, మనకు అడిగింది కూడా ఏంటి 4 రెట్లు అవ్వాలన్నాడు. అంటే మన ఆన్సర్ ఏంటి అవుతుంది, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుడ్. లేదు సార్ సొల్యూషన్ పరంగా చేద్దామంటే చూడమా, ప్రజెంట్ వాడి ఏజ్ ఎక్స్, మరి 10 సంవత్సరాల తర్వాత వయసు 4 సంవత్సరాల క్రితం అంటే 20 సంవత్సరాల క్రితానికంటే -20. సో ఏమొస్తుంది, ఇది ఎక్స్ ప్లస్ 10 ఈక్వల్స్ టు 4x మైనస్ 80. ఆ 80 ఇటు వచ్చేస్తే ఇది అటు పోతుంది, అంటే ఎంత వస్తుంది, ఇది 90 ఈక్వల్స్ టు 3x. ఎక్స్ ఈక్వల్స్ ఎంత అవుతుంది అప్పుడు 30. ఎక్స్ ఈక్వల్స్ ఎంత 30. అంటే ప్రజెంట్ అనేది ఏమవుతుంది, ప్రజెంట్ అనేది ఎక్స్, బిఫోర్ ఎక్స్ మైనస్ అవుతుంది, ఆఫ్టర్ అనేది ఎక్స్ ప్లస్ అవుతుంది. సో ఆన్సర్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్. నెక్స్ట్ వన్ చూడమ్మా, పి క్యూ మరియు ఆర్ పొదుపుల నిష్పత్తి 4:2:3 మరియు ఆర్ పొదుపు క్యూ పొదుపు కంటే 250 రూపాయలు ఎక్కువ అయితే పి యొక్క పొదుపు ఎంత అని అడుగుతా ఉన్నాడు. సో దీన్ని ఆన్సర్ చేయండి. సో ఈజీనే క్వశ్చన్ కదా ఇది, ఇది సింపుల్ క్వశ్చనే. సో మనకి ఎగ్జామ్ రాసామంటే మ్యాథ్స్ సంబంధించి 25 క్వశ్చన్లు ఉండేటప్పుడు గ్రూప్ డికి 15 to 80 క్వశ్చన్స్ మనం అందరూ చేసేలానే ఇస్తాడు వాడు. లోయర్ నుంచి మోడరేట్ నుంచి హార్డ్ వరకే కూడా అందరూ చేసేలానే ఇస్తాడు. లాస్ట్ ఒక 5 క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి అనేది కొంచెం హార్డ్గా ఇవ్వచ్చు, ఓకేనా. సో అది కొంచెం బాగా ప్రిపేర్ అయిన వాడు చేయగలడు. వెరీ గుడ్ వారియర్, వెరీ గుడ్. రైట్, చూడు ఏమన్నాడు ఇక్కడ, P:Q:R, ముగ్గురు ఉన్నారు, 4:2:3. సో మరి ఇక్కడ ఏమన్నాడు మనకి, ఆర్ పొదుపు అంట క్యూ పొదుపు కంటే 250 రూపాయలు ఎక్కువ లేదా తక్కువ, మోర్ ఆర్ లెస్ అనేటప్పుడు ఏం చేయాలా, రేషియోస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డిఫరెన్స్ తీసుకుంటే సరిపోతుంది. మనకు అడిగింది ఎవరిది ఇక్కడ, క్యూ అండ్ ఆర్, అంటే వీళ్ళిద్దరే కదా. మరి డిఫరెన్స్ ఎన్ని పార్ట్లు ఉంది ఇక్కడ, 1 పార్ట్. సో పార్ట్స్ పరంగా 1 పార్ట్, అమౌంట్ పరంగా ఎంతమా 250 రూపీస్. మరి మనకు కావాల్సింది ఎవరిది, పీ కావాలి. పీ ఎన్ని పార్ట్స్ ఉంది ఇక్కడ, 4 పార్ట్స్, అంటే ఇంటూ 4 కదా, అంటే ఆన్సర్ ఏమవుతుంది 1000 రూపీస్ అనేది ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్. సో నెక్స్ట్ వన్ చూడమ్మా, ఒక వస్తువును 7,480 రూపాయలకు విక్రయించడం ద్వారా ఒక వస్త్ర వ్యాపారి 12% నష్టపోతా ఉన్నాడు. అతను 7% లాభం పొందాలి అంటే దానిని ఎంత ధరకు విక్రయించాలి, రెండు ఒకే దాంట్లో అడుగుతూ ఉన్నాడు. వెరీ గుడ్. సో వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి అమ్మా. సో ఆన్సర్ చెప్పాలి. గుడ్ గుడ్. సో ఏమన్నాడు ఇక్కడ, ఒక వస్తువునంట 7,480 రూపాయలు విక్రయించాడు, అంటే అమ్మాడు. ఇప్పుడు తద్వారా తనకి 12% లాస్ అయిపోయాడు. ఇప్పుడు అదే ఆర్టికల్ని 7% తనకి ప్రాఫిట్ రావాలి అంటే ఎంతకి సేల్ చేయాలని అడుగుతూ ఉన్నాడు మనకి ఇక్కడ. సో దీని ఆన్సర్ చెప్పండి అమ్మా. సో ఇలా 2 క్వశ్చన్లు కూడా మనం మళ్ళీ ఒకే దాంట్లో అడుగుతూ ఉంటాడు కొన్నిసార్లు. డైరెక్ట్గా అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ప్రైజ్ అనుకుంటే దానిని నువ్వు ఒక 12% లాస్ వచ్చింది కదా అనేసి నువ్వేం చేస్తావు, ఫస్ట్ కాస్ట్ ప్రైజ్ కట్టేసి మళ్ళీ దాన్ని నాకు 7% ప్రాఫిట్ రావాలంటే మళ్ళీ 7% వాల్యూ కడతా ఉంటావు, ఓకేనా. సో అదంతా టైం వేస్ట్ అవుతుంది మళ్ళీ. వెరీ గుడ్. సో మనకి ఇక్కడ చూడమా ఏమన్నాడు వాడు, ఇంతకు అమ్మటం వలన వాడికి 12% నష్టం వచ్చింది, అంటే తను కొన్నది 100 రూపాయలు అన్నాము. సో దాన్ని ఇంతకు అమ్మడం వల్ల 12% లాస్ అయిపోయాడంటే మరి ఎంతకు సేల్ చేశాడు వాడు, 88%కే కదా సేల్ చేశాడు. సో ఈ 88% అనేది ఎంత వాల్యూ అంట, 7480. మరి ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, కాస్ట్ ప్రైజ్ అడగలేదు వాడు, ఏమడిగాడు, నాకు 7% ప్రాఫిట్ రావాలంటే ఎంత అవుతుందమ్మా. సో 107% అనేది ఏమవుతుంది, ఓకే. సో 107/88 × 7480
80. 4 టేబుల్లో 4 2 జా 4 2 జా. సో 4 1 4, 4 8 32, 4 7 28. మళ్ళీ 11 ఎక్కం 11 2 22, 11 1 11 7. సో 2 ఎక్కంలో 2 8 16, 2 5 10. సో 107 ఇంటూ 85. ఓకే, మనకి డివిజిబిలిటీ రూల్స్ వస్తే ఆన్సర్ అనేది పెట్టేవచ్చు ఈజీగానే, మల్టిప్లికేషన్ చేయాల్సిన అవసరం ఏం లేదు అక్కడ. ఓకే, మరి ఇక్కడ చూడు ఏమన్నాడు. సో 5 ఎక్కంలో 35, 5 1 5. సో 8 7 56. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 9. నా ఆన్సర్ ఏముండాలి లాస్ట్లో 95 అనేది ఉండాలి. సో ఇక్కడ 65 ఉంది, 65 ఉంది, 60 ఉంది, 95 ఉంది. అంటే మన ఆన్సర్ ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుడ్. నెక్స్ట్ వన్ చూడమ్మా. సింప్లిఫికేషన్ నుంచి ఇచ్చాడు వాల్యూ. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 36 డివిజిబుల్ 6 బ్రాకెట్ క్లోజ్ ఇంటూ 7 - 2 + 5 + 2 + 2 - 1. సో ఇది కూడా ఈజీనే అమ్మా. సో ఆన్సర్ చేసేసండి. సో 36 డివిజిబుల్ 6 అంట ఇంటూ 7 - 2 + 5 + 2 + 2 - 1. మనకు ఫస్ట్ ఒక రూల్ అనేది ఉంది కదమ్మా, వి బాడ్ మాస్. సో ఈ రూల్ అనేది పాటించాలి ఎవరైనా సరే, సింప్లిఫికేషన్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఈ రూల్ అనేది పాటించాలి. చాలామందికి వి అనేది తెలియకపోవచ్చు. వి అంటే ఏంటంటే బార్ అని అర్థం. ఓకేనా, రైట్. సో ఇంకా ఆన్సర్ ఓకే చూడండి ఏమన్నాడు ఇక్కడ. ఫస్ట్ డివిజిబుల్ అంటే ఇది ఏమవుతుంది 6 ఇంటూ ఇవన్నీ బ్రాకెట్లో ఉన్నాయి. మరి దీని వాల్యూ ఎంతమ్మా 5 ప్లస్ దీని వాల్యూ ఎంత 7 ప్లస్ దీని వాల్యూ ఎంత 1. సో 6 ఎంతమ్మా 30 ప్లస్ 7 ప్లస్ 1 టోటల్గా ఎంత 38. అంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుడ్. సో దీని ఆన్సర్ చూడు. కునాల్ అమిల్కు 9 నెలల కాలానికి సంవత్సరానికి 8% వడ్డీ రేటుతో 17,000 రూపాయలు అప్పు ఇస్తాడంట. అతను పొందే సాధారణ వడ్డీ ఎంత అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. సో ఇది కూడా ఈజీ క్వశ్చన్ అమ్మా, చెప్పేసాను ఆన్సర్. సో మనకి చాలామంది ఫార్ములాలతో చేస్తూ ఉంటారు సింపుల్ ఇంట్రెస్ట్ అనగానే. ఓకేనా, సింపుల్ ఇంట్రెస్ట్ అనేసరికి వెంటనే ఫార్ములా వేస్తాం. సో ఫార్ములా వేయాల్సిన అవసరం కూడా లేదమ్మా. ఓకేనా. సో ఏమి ఇచ్చాడు ఇక్కడ చూడు. కొనాలు అమీల్ కంటే 9 నెలల వడ్డీ రేటుకి 8% వడ్డీ రేటుతో ఇచ్చాడు 17,000 రూపాయలు. అయితే అతను పొందే సాధారణ వడ్డీ ఎంత అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ మనకు. సో ఆన్సర్ చేయండి. సో అందరికీ తెలిసిందేంటి, I = PTR/100. సో నాకు ఫస్ట్ చెప్పమ్మా, వాడు ఇంట్రెస్ట్ అనేది మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం పీరియడే కదా. సో దాన్ని ఫైండ్ చేస్తే సరిపోయింది కదా. సో ఏమంటే ఇక్కడ 9 మంత్స్ ఇచ్చాడు కాబట్టి సో ఇంటూ 12. సో 4 3 4 2 3 3 సో ఎంత వచ్చింది ఇక్కడ 6%. అంటే మన ఆన్సర్ 6th డివిజిబుల్ అయితే సరిపోతుంది ఆన్సర్. 6th అవ్వాలంటే ఏంటి అవ్వాలి 2 or 3 అనేది మన ఆన్సర్ అవ్వాలి. సో ఇక్కడ చూడమ్మా ఎంత ఉంది, ఇక్కడ 17 ఉంది. మరి 17 ఉందంటే 3తో డివిజిబుల్ అవుతుందా, అవ్వట్లా. ఇక్కడ 5 4 + 9 అంటే అవుతుంది, ఇక్కడ 12 అవుతుంది. ఇది కూడా అంటే ఆప్షన్ 2 చూసుకుంటే ఇక్కడ 1 మాత్రమే ఎలిమినేషన్ అయింది. ఇక్కడ చూడు మరి ప్రిన్సిపల్ నా దగ్గర ఉంది ఏమైనా. సో 100% అనేది 17,000 రూపాయలు అంట. మరి నాకు కావాల్సింది ఏంటి, ఓన్లీ ఇంట్రెస్ట్ కావాలి కదా. సో 6% ఏమవుతుంది, సో 6/100 ఇంటూ 17,000 రూపాయలు. 3 zeros 3 zeros క్యాన్సిల్. 17 అవర్లు ఎంతమ్మా 102. 17 అవర్లు ఎంత 7 అవర్లు 42 102. అంటే ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. సో దీన్ని ఫార్ములానే వేయాలని ఏం లేదు మనకి ఇక్కడ. లేదు సార్ ఫార్ములా వేద్దామంటే వేసేసుకోమా. ఏమంటాడు ఇక్కడ I = PTR/100. ఇది నీ ఫార్ములా ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్. P 17,000 ఇచ్చాడు ఇంటూ టీ టైం పీరియడ్ ఎంత 9 months ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 8/100. మరి ఇక్కడ చూడు ఇది 9 months ఉంది కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలి, ఇయర్స్లో కన్వర్ట్ చేయాలా. సో జీరోస్కి ఈ 2 zeros క్యాన్సిల్.
4 రెళ్ళు 4 మూడులు 3 ఒకట్ల 3 మూడులు చూడు. మరి ఎప్పుడు కూడా ఏమొచ్చిందమ్మా 1020 కదా. సో దాన్ని ఫార్ములా చేయాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ. ఓకే, 3 తరగతుల్లోని విద్యార్థులు గుడ్ 3 తరగతుల్లో విద్యార్థుల సంఖ్య నిష్పత్తి 2:3:5. ప్రతి తరగతిలోనూ 20 మంది విద్యార్థులు అంట పెరిగారు. ఇప్పుడు 20 మంది విద్యార్థులు పెరిగారు. ఆ నిష్పత్తి 4:5:7 అవుతుంది. అప్పుడు ఆ పెరుగుదల ముందు మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? సో ఫస్ట్ ఒక సెట్ ఇన్ ఎక్స్ మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ప్రతి క్లాసులోకి ఒక 20 మెంబర్స్ అనేది యాడ్ అయ్యారు. సో దానివల్ల ఏమైంది, తన యొక్క రేషియో అనేది ఇంక్రీజ్ అయింది. ఎలా అయింది? 4:5:7 నిష్పత్తిలో ఇంక్రీజ్ అయింది. అయితే ముందుగా తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారని అడుగుతా ఉన్నాడు మనకి ఇక్కడ. సో దీని ఆన్సర్ చెప్పండి అమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చూడు ఇక్కడ ఫస్ట్ వాడు ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ 2:3:5 ఇచ్చాడు. అంతే కదా. ఫస్ట్ క్లాసులో 2:3:5 నిష్పత్తిలో ఉన్నారు. ఇప్పుడు దాన్ని ఏమైంది, పెరిగింది 7 పెరిగింది ఇప్పుడు. అయితే ఎంతమంది పెరిగాడు? 20 మంది కదా. సో అన్నీ కూడా కామన్ డిఫరెన్సే కదా. చూడు ఇక్కడ. సో అంటే 2 పార్ట్స్ అనేది పెరిగింది. ఈ 2 పార్ట్స్ పెరగడం వల్ల క్లాస్లో ఎంతమంది పెరిగారు? 20 మంది. అంటే ఒక పార్ట్ ఎంతమ్మా? 10 కదా. సో మొదటగా ఎంతమంది ఉన్నారు మరి? వాళ్ళు 10 పార్ట్లే కదా. సో 10 × 10 ఎంత? 100. అంటే మన ఆన్సర్ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్. నెక్స్ట్ వన్ చూడమ్మా. ఒక రోడ్డు 1 కిలోమీటర్ పొడవు ఉందంట. తనదనుగుణంగా రోడ్డుకి ఇరువైపులా 20 మీటర్ల అంతరంతో, దట్ మీన్స్ ఏంటంటే ఇంటర్వెల్స్, మొక్కలు నాటాలి. అంటే మొక్కలు మొత్తం ఎన్ని నాటాలని అడుగుతూ ఉన్నాడు. దీని ఆన్సర్ చేయండి అమ్మా. సో ఎంతమంది కరెక్ట్ చేస్తారో చూద్దాం. సో వీడియోని లైక్ చేయండి అందరూ కూడా. సో వీడియోని లైక్ చేస్తే ఇంకా కొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుందమ్మా. ఒక రోడ్డు ఉందంట. ఆ రోడ్డుకు 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. అయితే అది రోడ్డుకి ఇరువైపులో కూడా కొన్ని మొక్కలు నాటాలి. అది కూడా ఎలా నాటాలి? 20 మీటర్ డిస్టెన్స్లో నాటాలి. ఓకేనా. అయితే ఇరువైపులా మొక్కలు నాటడానికి ఎన్ని మొక్కలు అవసరమని అడుగుతూ ఉన్నాడు. వెరీ గుడ్. వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. చూడండి అమ్మ ఇక్కడ. సో ఫస్ట్ దీన్ని పక్కన పెడదాం కాసేపు. నేను ఏమన్నానంటే ఒక 100 మీటర్స్ రోడ్డు ఇచ్చాను నీకు. ఓకేనా. ఒక 100 మీటర్స్ రోడ్డు ఇచ్చి ఇరువైపులా మొక్కలు నాటాలని చెప్పిన. సో ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత అని చెప్పాను నీకు? 20 మీటర్లు. అంటే ఇక్కడ చూడు. సో 20 మీటర్లు కదా. ఎగైన్ 20 మీటర్లు, 20 మీటర్లు, 20 మీటర్లు, 20 మీటర్లు. సో ఇది చూడు ఇక్కడ 1 2 3 4 5. సో మరి ఇక్కడ అన్నీ కూడా 20 మీటర్ల డిస్టెన్స్ ఉంచాలి. సో ప్రతి 2 మొక్కల మధ్య దూరమే కదా 20 మీటర్లు. అంటే ఎన్ని మొక్కలు వచ్చాయి నీకు ఇక్కడ? 1 2 3 4 5 6. అంటే ఇక్కడ చూడు 100 మీటర్లు ఇస్తే నీకు ఏమైంది? అక్కడ ఒక మొక్క అనేది ఎక్స్ట్రా వచ్చిందా? అంటే ఏంటి? సో 100/20 మీటర్స్ డిస్టెన్స్ కాబట్టి 20 వేస్తే ఏమొస్తుందమ్మా? 5 అనేది వచ్చింది. కానీ ఇక్కడ ఇంటర్వెల్స్ అన్నాడు కదా. సో ఇంటర్వెల్స్ అనేటప్పుడు ప్రతి 2 మొక్కల మధ్య దూరమే కదా. సో అందుకనే +1 అనేది ఎక్స్ట్రా వచ్చింది. చూడు ఇక్కడ 1 2 3 4 5 6. సో ఎన్ని వచ్చాయమ్మా నీకు? 6 అనేది రావడం జరిగింది. ఎప్పుడు అది? రోడ్డుకి ఒక ప్రక్కన. మరి రోడ్డుకు 2 ప్రక్కలు అన్నాడు కాబట్టి నువ్వేం చేయాలా? ×2 కదా. సో మరి ఇక్కడ దాని ప్రకారంగా చూడు ఇక్కడ ఏమి ఇచ్చాడు నీకు? 1000 మీటర్స్. అంటే 1 కిలోమీటర్స్కి ఎంతమ్మా? సో 20. సో 0 0 క్యాన్సిల్ అయితే ఎంత వస్తుంది నీకు? 50 మొక్కలు వచ్చాయి. కానీ అక్కడ నీకు అడిగింది ఏంటి? రోడ్డుకి ఇరువైపులా అన్నాడు. సో
+1 అంటే ఎంత వస్తుంది ఇక్కడ నీకు ఫస్ట్ 51 వస్తుంది, ఒరిజినల్గా 51 పెట్టాలి ఒక ప్రక్కన అయితే. కానీ నీకు ఏమన్నాడు, రోడ్డుకి ఇరువైపులా నాటాడని చెప్పాడు కదా. సో రోడ్డుకి ఇరువైపులా అనేటప్పుడు నువ్వేం చేయాలమ్మా, మరి ×2నే కదా. సో ఏమొస్తుంది అప్పుడు 102 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్. రైట్, నెక్స్ట్ వన్ చూడమ్మా. మన యొక్క యాప్లో ప్రతి ఆర్ఆర్బీకి సంబంధించి ప్రతి కోర్సు కూడా మీకు అవైలబుల్గా ఉందమ్మా. సో అదేవిధంగా రాబోయే నోటిఫికేషన్ ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఫుల్ కోర్సు కూడా ఉంది. సో ఇప్పుడు రాస్తున్నటువంటి ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి మన యొక్క యాప్లో మాక్ టెస్ట్ అనేవి కేవలం 99 రూపాయలకే మీకు అందిస్తూ ఉన్నారు. సో దీన్ని అందరూ కూడా వినియోగించుకోండి, ఎందుకంటే మాక్ టెస్ట్ రాయడం అనేది చాలా అవసరం మనకు. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు ప్రతిదీ కూడా కనీసం మినిమం అట్లీస్ట్ అయినా సరే ఒక 20 మాక్ టెస్ట్ అయినా రాయాలి. సో కొంతమందికి నాకు ఇప్పుడు ఇంకొక 2-3 డేస్లో ఎగ్జామ్ ఉందంటే మరి ఏం చేయలేము, కానీ సో మినిమం 20 మార్క్స్ అనేవి రాస్తే ఒక పేపర్ అనాలిసిస్ అనేది నీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్ చూడమ్మా. సో ఏమన్నాడు ఇక్కడ, 10% చొప్పున 2 వరుస డిస్కౌంట్లు సక్సెస్ అంట, వరుస ఇచ్చేసాడు. అప్పుడు ఒకే రకమైన డిస్కౌంట్ ఇస్తే ఎంత ఇవ్వచ్చు అని అడుగుతూ ఉన్నాడు. సో దీని ఆన్సర్ చేయండి. జీడీ వస్తుందమ్మా, ఇంకొక మనకు మెడికల్ రిజల్ట్ ఇచ్చిన వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా చేయాలి. వెరీ గుడ్. సో ఇక్కడ చూడమ్మా, ఏమన్నాడంటే మనకి ఇక్కడ 10% డిస్కౌంట్ ఇచ్చాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్టికల్ 100 రూపాయలు ఉంటే నువ్వు ఆ షాప్కి వెళ్ళి డిస్కౌంట్ నీకు ఇచ్చాడు, ఎంత 10%. నువ్వు అది ఆ పర్సన్కి ఎంత పే చేస్తూ ఉన్నావు, 90 రూపాయలు పే చేస్తూ ఉన్నావు. కానీ నువ్వు ఆ షాప్ కీపర్కి నువ్వు తెలియడం వల్ల ఏం చేసావంటే, బ్రదర్ నాకు ఒక 10% డిస్కౌంట్ ఇవ్వ అని అడిగాడు వాడు. సో మళ్ళీ ఏం చేశాడు వాడు, నీకు మళ్ళీ 90 రూపాయల పైన డిస్కౌంట్ ఇస్తాడమ్మా. సో దానివల్ల ఏం చేస్తాడంటే ఇంకొక 9 రూపాయలు అనేది నీకు ఇస్తా ఉన్నాడు. వాడు ఎప్పుడు కూడా మొదటగా ఏదైతే విలువ ఉందో దానిపైన నీకు ఎప్పుడు వరుస డిస్కౌంట్లు అనేది ఇవ్వడు. ఓకేనా. సో అంటే ఇప్పుడు మొదటి దానిపై ఇస్తే ఎంత వస్తుంది, వాడికి 80 రూపాయలు నువ్వు పే చేస్తూ ఉన్నావు. 100 రూపాయలు 20% డిస్కౌంట్ ఇచ్చాడు అనుకమ్మా. సో వాడికి నువ్వు 80 రూపాయలు పే చేస్తూ ఉన్నావు. అదే వరుస డిస్కౌంట్లు ఇవ్వడం వల్ల ఏమవుతుంది వాడికి, సో ఫస్ట్ పైన 90 రూపాయలు 10 రూపాయలు ఇచ్చాడు, రెండో దానిపైన 9 రూపాయలు ఇచ్చాడు. అంటే మొత్తంగా నువ్వు వాడికి ఎంత పే చేస్తూ ఉన్నావు, 19 రూపాయలు కట్ చేసి పే చేస్తూ ఉన్నావు. అంటే మన ఆన్సర్ ఏంటి, 19% అనేది ఆన్సర్ అవుతుంది. సరే ఇది అంతా మరి ఎలా చేయాలి సార్ అంటే, ఒకసారి చూడు ఇక్కడ. సో ఫస్ట్ 100% అనుకున్నాం, వరుస డిస్కౌంట్ కాబట్టి ఏంటమ్మా 90/100 అగైన్ 90/100. సో ఈ 100కి 100 క్యాన్సల్, ఈ 2 zeros-కి 2 zeros క్యాన్సల్, 9 ఎంత 81%. సో కానీ నువ్వు ఎంత కొనుక్కున్నావు, 100 రూపాయలకి. నువ్వు ఎంతకి పే చేస్తూ ఉన్నావు, 81%. మరి నీకు ఎంత ఇస్తూ ఉన్నావు డిస్కౌంట్, 19% కదా. సో ఆన్సర్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్ చూడమ్మా. సో వీడియోని లైక్ చేయండి అందరూ కూడా. 9 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు మరియు 11 సెంటీమీటర్ పొడవు గల భుజాలు ఉన్న త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత, ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఈ టైప్ ఆఫ్ బిట్ కూడా. సో గ్రూప్ డీలో సంబంధించి ప్రతిదీ అంటే మనకు మెన్సురేషన్ నుంచి కంపల్సరీగా 2 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. సో దీని ఆన్సర్ చేయండి. గుడ్ ఈవినింగ్ నాగా. సో ఏమన్నాడు, 9 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు 11 సెంటీమీటర్లు పొడవు గల భుజాలు ఒక త్రిభుజం యొక్క వైశాల్యాన్ని చెప్పండి అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రిభుజం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటమ్మా, √S × S - A S - B S - C. సో ఇది మన ఫార్ములా.
ఓకేనా. త్రిభుజం ఫార్ములా వైశాల్యానికి త్రిభుజం ఏరియా ఫార్ములా ఇది. మరి ఇక్కడ చూస్తే ఏ ఉంది, బి ఉంది, సి ఉంది, బట్ ఎస్ ఏమొస్తుంది మరి? సో ఎస్సి ఈక్వల్స్ ఏంటి వస్తుంది అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఇది ఎస్ విలువ. ఎస్ విలువ ఎంత ఇక్కడ మనకంటే 9 ప్లస్ 10 ప్లస్ 11/2. చూడు ఎంత ఇది? సో 30/2 కదా. సో అంటే ఎంత ఇచ్చింది నీకు? 15. సో ఎస్ వాల్యూ ఎంతమ్మా? 15. మరి ఇక్కడ ఎస్ వాల్యూలో దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది చూడు. ఎస్ వాల్యూ ఎంత? 15. సో √15 ఇంటూ 15 మైనస్ 10 ఎంత? 6 ఇంటూ 15 మైనస్ 10 ఎంత? 5 ఇంటూ 15 మైనస్ 11 ఎంత? 4. సో మనకి ఇక్కడ ఆప్షన్లు చూస్తే 30, 60 రూట్లో కూడా ఉన్నాయి కదా. సో మరి ఇక్కడ చూడమ్మా. సో ఈ 15ని నేను ఏం చేస్తానంటే 3 ఇంటూ 5 ఇంటూ 6ని 3 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 2. సో ఇలా విడగొట్టుకున్నాం అనుకోమా. మనకు ఒక స్క్వేర్ కావాలంటే ఏవైనా 2 నెంబర్లు ఉండాలి కదా. సో ఈ 3కిలో ఒక 3 బయటికి తీసుకొచ్చాను, ఒక 2 5లో ఒక 5 బయటికి తీసుకొచ్చాను, ఇక్కడ 2 2లో ఒక 2 బయటికి తీసుకొచ్చాను. ఇంకా లోపల ఏముంది? ఓన్లీ 2 కదా. సో 3 5లు 15, 15 2 ఎంత? 30√2. అంటే మన ఆన్సరు 30√2 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. రైట్, నెక్స్ట్ వన్ చూడమ్మా. వడ్డీని వార్షిక ప్రతిపాదక లెక్కించినట్లయితే 8,000 మొత్తాన్ని 2 సంవత్సరాల్లో 8,820 అవుతుంది. తదనుగుణంగా చక్రవడ్డీ రేట్ ఎంత అని అడుగుతాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి, అది కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమ్మా. ఓకేనా. సో దీన్ని కూడా మనం 2 టైప్లో చేయొచ్చు ఆన్సర్ అనేది. ఒకసారి ట్రై చేయండి, మీకు తెలిసిన విధంగా మీరు ట్రై చేయండి. సో ఆన్సర్ చెప్పండి ఫస్ట్. సో ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఈజ్ ఏ క్యాలిక్యులేటెడ్ ఆన్ per annum basis, the amount of 8,000 rupees will become a 8,820 in 2 years. What is the rate of compound interest accordingly? Very good. Very good. వెరీ గుడ్ అమ్మా. రైట్, చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు. సో ప్రిన్సిపల్ ఇచ్చాడు అండ్ అమౌంట్ ఇచ్చాడు. ప్రిన్సిపల్ ఎంతమ్మా? 8,000 రూపీస్ ఉండేది, దాన్ని ఏమైంది? 8,820 అయింది. సో మరి ఇప్పుడు ఇంట్రెస్ట్ అనేది సర్టెన్ ఎంతైనా అవ్వచ్చు అక్కడ, అది పక్కన పెట్టండి. సో మనకు అడిగింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా. ఓకేనా. సో దీన్ని నువ్వు ఎలా రాయొచ్చు ఇప్పుడు అంటే, సో 8,820 బై 8,000, 0 0 క్యాన్సిల్. 4 టేబుల్లో 4 2s 4 2s 4 1s. అగైన్ ఇక్కడ సారీ అమ్మా, 2 టేబుల్లో కట్ చేయాలి. 2 4 2 4 2 1s. అగైన్ 2 టేబుల్. సో 2 టేబుల్ కదా, 2 4. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది ఇక్కడ అంటే 441/400 అనేది రావడం జరిగింది. మరి ఈ స్క్వేర్లు అనేది తెలుసు కదా. సో 21 స్క్వేర్ బై 20 స్క్వేర్ ఎంత ఇంక్రీజ్ అయింది? ప్రిన్సిపల్ 20, రేట్ మొత్తం సమ్ ఎంత? 21. అంటే ఎంత పెరిగింది? 1 రూపీ పెరిగింది. దేనిపైన పెరిగింది? ప్రిన్సిపల్ పైనే కదా. సో 20 ఇంటూ 100. సో 21లో 25. అంటే మన ఆన్సర్ ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎస్ కృష్ణ, ఎస్. ఇది మామూలుగా మన ఆన్సర్ ట్రిక్ ఇది. ఓకేనా. సో మరి ఇక్కడ చాలామంది మనం సొల్యూషన్ కూడా కావాలి కదా. సో దాన్ని చూడము ఇక్కడ. సో ఏ ఈక్వల్స్ టు పి ఇంటూ 1 + r/100 హోల్ పవర్ టీ. ఇది నీ ఫార్ములా. మరి పి ఇటు వైపు వస్తే ఏమొస్తుంది అంటే 8,820 బై 8,300 ఈక్వల్స్ టు 1 + r/100. సో హోల్ పవర్ టీ. మరి దీన్ని ఏమొస్తుంది ఇక్కడ? సో 21/20 కదా. సో స్క్వేర్ ఈక్వల్స్ టు 100 + r/100 హోల్ పవర్
మరి టీ అంటే స్క్వేరే కదమ్మా. సో దానికి క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏముంటుంది చూడు, 21 25. సో క్రాస్ మల్టిప్లికేషన్ ఏమొస్తుంది, 105 ఈక్వల్స్ టు 100 ప్లస్ ఆర్. మరి నాకు ఆర్ కావాలి కాబట్టి ఏం చేయాలి, 105 మైనస్ 100, ఆర్ ఈక్వల్స్ టు 5%. సో ఇదంతా ఒక టైం వేస్ట్ పని, ఓకేనా. సో టైం వేస్ట్ అనేది మనకు అంత టైం ఉండదు అక్కడ. సో మనకు ఉండే టైంలోనే మనం సొల్యూషన్ అనేది వితిన్ సెకండ్లో చేయాలి. ఎందుకంటే ఇప్పుడు కూడా మనకి సెక్షన్ వైజే ఉంటుంది, ఓకేనా. సెక్షన్ వైజ్ ఉండేటప్పుడు నువ్వు కొంచెం ఇంకా నీకు ఈజీగానే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది చూజ్ చేయాలా, రీజనింగ్నా, మ్యాథ్స్నా, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్సా. సో ఈ 4 ఫస్ట్ మనం ఏది చూజ్ చేస్తే ఎగ్జామ్ అనేది తక్కువ టైంలో ఎక్కువ బిట్స్ అనేది పెట్టగలం, ఓకేనా. సో దీన్ని అబ్జర్వ్ చేయండి ఎక్కువ. క్రింది డేటా సమితి యొక్క సగటు మరియు మధ్యస్థం మధ్య వ్యత్యాసాన్ని కనుగొనండి అన్నాడు. సో దీని ఆన్సర్ చెప్పండి అమ్మా. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ మీన్ అండ్ మీడియన్ ఆఫ్ 2 ఫాలోయింగ్ డేటా సెట్ అంట. సో ఆన్సర్ ఈజీనే ఇది. సో ఆన్సర్ చెప్పేసేయండి. మీన్ అండ్ మీడియన్. గుడ్, వెరీ గుడ్. వెరీ గుడ్. సో మరి ఇక్కడ మీడియన్ ఏంటమ్మా ఫస్ట్. సో అన్నీ ఇది యావరేజ్లో అంటే అసెండింగ్ ఆర్డర్ ఉంది కదా. సో నువ్వు మళ్ళీ దాన్ని రాయాల్సిన అవసరం లేదు, ఇచ్చిన నెంబర్సే అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. సో ఇటు 3 అటు 3 తీసావు అనుకో. సో ఏం మిగిలింది మరి ఇక్కడ 5, అంటే మీడియన్ అనేది ఎంత, 5 వచ్చింది. మరి ఇప్పుడు వీటి యొక్క యావరేజ్ ఎంత, సో 2 3 + 5 + 5 10, 19 27 10 20 28 35 బై 5. సో 7 బై 35/7 దట్ ఈక్వల్స్ యావరేజ్ ఎంతమ్మా 5. అప్పుడు మీడియన్కి 3కి డిఫరెన్స్ ఎంత ఉందమ్మా, 0నే కదా. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. హాయ్ అఖిల్, కనిపించట్లేదు. వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. రైట్, నెక్స్ట్ వన్ చూడమ్మా. ఏమి ఇచ్చాడు ఇక్కడ, ద రేషియో ఆఫ్ 4/3.5 ఈజ్ టు 2/5 ఈజ్ సేమ్ యాజ్ 4/3.5 రేషియో 2/5 నిష్పత్తి దేనికి సమానమని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. సో దీని ఆన్సర్ చేయండి అందరూ కూడా. సో రేషియో అడిగాడు మనకి ఇక్కడ. వెరీ గుడ్. సో ఏం లేదు, ఇచ్చిన ఆ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఒక నెంబర్గా రాయడం వస్తే నీకు ఆన్సర్ అయిపోతుంది అక్కడ. సో అక్కడ ఏమీ లేదు, ఓకేనా. సో చూడమ్మా, ఇక్కడ 4/3.5 ఇచ్చాడు, 2/5 అన్నాడు. అంటే బేసిస్ అనేవి నువ్వేం చేయాలా, ఈక్వల్లో చేయాలి. ఈక్వల్ చేస్తే అయిపోయింది కదా మన ఆన్సర్. సో దీన్ని నువ్వు ఎలా రాయొచ్చు, 4/3.5ని 2/2 ఇంటూ 3.5గా రాసుకోవచ్చు కదా, ఈజ్ టు 2/5. మరి ఇక్కడ ఏమొస్తుంది, 2/7 ఈజ్ టు 2/5. మరి దీనికి క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 2 స్క్వేరే కదా ఉండేది, అంటే 4:1 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్. దీన్ని కూడా మనం సొల్యూషన్ చేయొచ్చామంటే 2/7 అంటే ఏంటి, సంథింగ్ అంటే 2 × 2 × 2 × 2 సంథింగ్ రాయాలి. మళ్ళీ 2.5 అంటే సంథింగ్ రాయాలి. సో ఈ రెండింటిని మళ్ళీ నువ్వు క్యాన్సిలేషన్ చేస్తే మన ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, పవర్ను కూడా నువ్వు కట్ చేసినా మన ఆన్సర్ అనేది అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 45 68 103 150 209. నెక్స్ట్ నెంబర్ ఏంటి, 4 = 2 2 స్క్వేర్ అమ్మా. 4 = 2 కాదు, 2 స్క్వేర్. ఎస్ ఓకే లక్ష్మణ్, వెరీ గుడ్. సో దీన్ని ఆన్సర్ చేయండి.
సో ఈ టైపులు కూడా మనకి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, సిరీస్ అనేది కూడా. ఓకేనా? సో సిరీస్ కూడా మనకి ఇంపార్టెంటే. మా గ్రూప్ డి మనకి ఇంకా ఎగ్జామ్ దగ్గరలో ఉన్నాయి కదా, సో అందరూ కూడా మార్క్ టెస్ట్ అనేది కంపల్సరీగా రాయండి అమ్మా. నేను పదే సార్లు మార్క్ టెస్ట్ ఎందుకని అంటున్నానంటే, నువ్వు మార్క్ టెస్ట్ రాస్తేనే నీకు తొందరగా వెళ్తావు, లేదనుకుంటే నీకు ఇంకొక నెక్స్ట్ ఇయర్ ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ చేసుకుంటావు అంతే. సో మార్క్ టెస్ట్ రాయకుండా డైరెక్ట్ అటెంప్ట్ అనేది జీవితంలో జరగకూడదు అది. సో నెంబర్ ఆఫ్ మార్క్ టెస్ట్ రాస్తేనే నువ్వు ఎగ్జామ్కి దగ్గరగా వెళ్తావు. వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. చెప్పండి అమ్మ, ఇంకా ఆన్సర్ చేయాలి. సో వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ గ్రూప్ డీకి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో ఆర్ఆర్బీకి సంబంధించి, ఇప్పుడు మన గ్రూప్ డి అంటున్నామంటే ఇది ఓన్లీ ఫర్ గ్రూప్ డిలోనే ఈ టైప్ ఆఫ్ బిట్స్ వస్తుందంటే అదేమీ లేదు. ఆర్ఆర్బీ మొత్తం ఒకటే సెట్ అండ్ ప్యాటర్న్ ఉంటుంది మనకి, బట్ వెయిటేజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఎన్టీపీసీలో నీకు 35 వస్తాయి, రీజనింగ్లో 25-30 వస్తాయి, ఏఎల్పీలో 20-25 వస్తాయి. ఇలా ఎగ్జామ్ అనేది మారితే మార్క్స్ వెయిటేజ్ మారుతుంది తప్ప సిలబస్ అనేది మారేదే లేదు. ఓకే, వెరీ గుడ్. చూడండి ఇక్కడ ఏమన్నాడు, సో 45, 68, 103, 150, 209. చూడండి అమ్మా, నెంబర్ సిరీస్ ఎప్పుడైనా నీకు ఇచ్చేటప్పుడు నెంబర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయా, డిక్రీజ్ అవుతూ ఉన్నాయా? సో ఇంక్రీజ్ అయినప్పుడు సో ఒక ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ మనకు ఉంటుంది ఎప్పుడైనా సరే సిరీస్. సో నెంబర్ ఆఫ్ ఇంక్రీజ్ అయినప్పుడు స్మాల్ నెంబర్స్ ఇంక్రీజ్ అయ్యాయా, ఒక బిగ్ నెంబర్లు అనే పెద్ద నెంబర్లు అనేవి ఇంక్రీజ్ అయ్యా చూడాలి. సో ఇక్కడ చూస్తే చిన్న నెంబర్లు కాదు, ప్రాబ్లం లేదు ఇక్కడ. సో అప్పుడు ఏం జరిగినట్టు అక్కడ ఎడిషన్. అదే ఒకసారి పెద్ద నెంబర్లు ఇంక్రీజ్ అయితే సో అక్కడ మల్టిప్లికేషన్ జరిగినట్టు అని అర్థం. మరి ఈ రెండింటి యొక్క గ్యాప్ ఎంత చూడమ్మా, ఈ రెండింటి యొక్క గ్యాప్ చూడు, 68లో నుంచి 45 తీసేసేయాలి. సో ఎంత వస్తుంది ఇక్కడ 23. ఇక్కడ ఎంత 100లో 68 తీస్తే 32 అండ్ 35. నెక్స్ట్ 150లో 103 తీస్తే ఎంత 47. నెక్స్ట్ ఎంత 59. సో మళ్ళీ ఇక్కడ చూస్తే గ్యాప్ మళ్ళీ తెలియట్లేదు మనకు. సో నెక్స్ట్ చూడు ఇక్కడ ఎంత 12, ఇక్కడ ఎంత 12, ఇక్కడ ఎంత 12, నెక్స్ట్ కూడా ఏం రావాలా 12. అంటే 59 + 12 ఎంతమ్మా 60, 71. మరి ఇప్పుడు దీనికి ఈ నెంబర్ యాడ్ చేయాలి అంటే ఎంత వస్తుంది 18 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే అమ్మా, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, రైట్. స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ నుంచి మనకు ఒక బిట్ ఇవ్వడం అనేది జరిగింది. సో మనకి ఈ టైప్ ఆఫ్ బిట్స్ వచ్చినప్పుడు చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో ఎప్పుడు కూడా కొంచెం క్వశ్చన్ అనేది నీట్గా నువ్వు అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ అనేది ఈజీగా టిక్ పెట్టచ్చు. ఎందుకంటున్నానంటే ఇక్కడ సో స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు, ఇట్ ఈజ్ అడ్వైజబుల్ అంట. ఒకటికి అడ్వైజ్ చేస్తూ ఉన్నారు ఏమని, టు డ్రింక్ కాఫీ ట్వైస్ ఎవ్రీ డే అంట, 2 సార్లు తాగితే మంచిది అంట. చూడండి ప్రకటన, ప్రతిరోజు 2 సార్లు కాఫీ తాగటం మంచిది అనే అడ్వైజబుల్ నీకు ఇస్తా ఉన్నారు. దానికి తీర్మానాలు ఏమి ఇచ్చాడంటే కాఫీ ఆరోగ్యకరమైన పానీయం కావచ్చు అన్నాడు. సో ఒకటోది. రెండోది ఏమన్నాడు, టీ కంటే కాఫీ ఆరోగ్యకరమైనది అంటున్నాడు. సో మరి రెండింటిలో ఒకటి సరైనదా, 2 సరైనదా, లేదా ఏది సరైనది కాదా, లేదా 1 లేక 2 సరైనదా అని మనకు అడుగుతూ ఉన్నాడు. సో దీన్ని ఆన్సర్ చేయండి. ఎయిదర్ మీన్స్ ఏంటంటే లేక అని అర్థం అమ్మ, 1 లేక 2 అని అర్థం. ఓకే, వెరీ గుడ్. చూడండి ఇక్కడ సో ఏమన్నాడు ఇక్కడ అంటే మనకి ఇక్కడ చూడండి అడ్వైజ్ చేస్తూ ఉన్నాడు. అడ్వైజ్ చేస్తూ ఉన్నాడంటే వాడి చెప్పిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది 100% ట్రూ అని అర్థం. అడ్వైజ్ నీకు ఇచ్చాడు లేదనుకుంటే ఒక వార్నింగ్ అదే ఇస్తూ ఉన్నప్పుడు ఆ స్టేట్మెంట్ అనేది 100% ట్రూగా మనం తీసేసుకోవాలా. మరి ఇక్కడ చూడు ఏమన్నాడు, ప్రతిరోజు 2 సార్లు కాఫీ తాగడం మంచిదంట. సో దానికి ఒక తీర్మానం ఏమి ఇచ్చాడు,
కాఫీ ఆరోగ్యకరమైన పానీయం కావచ్చు, మరి అంతే కదా, ఇది ఆరోగ్యకరమైనది కాబట్టే ఆ కాఫీ అనేది మనం ప్రతిరోజు 2 సార్లు తీసుకోండి అంటున్నాడు వాడు. సో ఒకటోది ఏమవుతుందమ్మా, రైట్. సో రెండో చూడు, టీ కంటే కాఫీ ఆరోగ్యకరమైనది. ఇక్కడ టీ కోసం ఎక్కడ మనం మాట్లాడలేదు కదా స్టేట్మెంట్లో, సో ఇది ఆటోమేటిక్గా తప్పు. సో ఓన్లీ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎస్ ఎస్ లక్ష్మణ్, ఎస్ రైట్. నెక్స్ట్ వన్ చూడమ్మా. ఒక బాలుడు పాయింట్ ఏ నుండి బయలుదేరి పడమర వైపు 5 కిలోమీటర్లు నడిచాడు, ఎడం వైపు తిరిగి 12 కిలోమీటర్లు నడిచాడు, మరియు మళ్ళీ ఎడం వైపు తిరిగి 5 కిలోమీటర్లు నడిచాడు. ఆ తర్వాత అతను ఉత్తరం వైపు 4 కిలోమీటర్లు నడిచాడు, కుడివైపు తిరిగి 8 కిలోమీటర్లు నడిచాడు. చివరిగా అతను మళ్ళీ కుడివైపు తిరిగి 8 కిలోమీటర్లు నడిచాడు. అయితే పాయింట్ బిని చేరుకున్నాడు. అప్పుడు ఏ నుండి బికి ఎంత దూరంలో ఉంది? సో దీని ఆన్సర్ చేయండి. సో డైరెక్షన్ సంబంధించి క్వశ్చన్ అనేది పెద్దగా ఉంటుందమ్మా. నువ్వు ఫిగర్ వేసుకొని కూర్చుంటే నీకు టైం అనేది సరిపోదు. సో క్వశ్చన్ చదువుతూ ఉన్నప్పుడే ఆన్సర్ టిక్ పెట్టేసేలా, అది ఎలాగా? సో చేయండి అందరూ. ఎస్ కంపల్సరీ చెప్తానమ్మా శృతి. సో ఆన్సర్ చేయండి ఇది. వెరీ గుడ్. గుడ్. చూడండి ఇక్కడ ఏమన్నాడు, ఫస్ట్ ఒక బాలుడు ఏ దగ్గర స్టార్ట్ అయ్యాడంట, పడమర దిశగా 5 కిలోమీటర్లు వెళ్ళాడు. అంటే వెస్ట్ వైపు ఎంత వెళ్ళాడమ్మా, 5 కిలోమీటర్స్. తర్వాత ఎడమ వైపు తిరిగి 12 కిలోమీటర్లు వెళ్ళాడు. చూడు ఇక్కడ ఇది ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ సౌత్. ఇప్పుడు తను ఇలా మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఎడమ వైపు తిరిగాడు, అంటే ఇటే కదా తిరుగుతాడు, అంటే ఏ డైరెక్షన్ ఉంది అక్కడ, సౌత్. ఎంత కిలోమీటర్లు వెళ్ళాడు, 12 కిలోమీటర్లు వెళ్ళాడు. తర్వాత ఏమన్నాడు, మళ్ళీ ఎడం వైపు తిరిగి 5 కిలోమీటర్లు వెళ్ళాడు. ఇప్పుడు ఇలా కిందకి వెళ్తున్నప్పుడు ఎడం వైపు ఇటే కదా వచ్చేది, ఇటువైపు కదా, ఇటు ఏ డైరెక్షన్ ఉంది మరి, ఈస్ట్. ఈస్ట్ ఎంత ఇచ్చాడు నీకంటే 5 కిలోమీటర్స్. తర్వాత అతను ఉత్తరం వైపు అంటే నార్త్ ఫేసింగ్ ఇచ్చాడు 4 కిలోమీటర్స్. మరలా ఉత్తరం వైపు వెళ్తూ కుడివైపు తిరిగి 8 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఇప్పుడు నేను ఇలా వెళ్తూ ఉన్నాను, కుడివైపు తిరిగానంటే ఏ డైరెక్షన్లో మూవ్ అయ్యాడమ్మా, ఈస్టే కదా. సో ఈస్ట్ ఎంత ఇచ్చాడు నీకు అక్కడ, ఈస్ట్ ఎంత, సో ఈస్ట్ అనేది 8 కిలోమీటర్లు ఇచ్చాడు. చివరగా అతను కుడివైపు తిరిగాడు. ఇప్పుడు నేను ఈస్ట్ వైపు వెళ్ళి కుడివైపు ఇలా తిరిగానంటే ఏ డైరెక్షన్ ఉంది, సౌతే కదా. ఎంత తిరిగాడు, చివరగా 8 కిలోమీటర్లు వెళ్ళాడు. సౌత్ ఎంత, 8. ఓకేనా, రైట్. ఇప్పుడు మన ఆన్సర్ ఏంటి చెప్పాలి. సో మరి ఎప్పుడైనా సరే ఒకేలాంటి డైరెక్షన్ నీకు ఉండేటప్పుడు క్యాన్సిల్ చేసేసి 2 ఆపోజిట్ కనిపించంటే ఎడిషన్ చేయి, ఎనఫ్, అంతే. మరి ఇక్కడ చూడు, ఒకేలాంటి కనిపిస్తే ఏం చేయాలా, ఎడిషన్ చేయాలి. 2 ఆపోజిట్ కనిపించాయంటే క్యాన్సిల్ చేయాలా. సో మరి ఇక్కడ చూడు, వెస్ట్ 5 ఉంది, ఈస్ట్ 5 ఉంది, అగైన్ ఇక్కడ ఈస్ట్ 8 ఉంది. చూడు ఇక్కడ కరెక్ట్ చేసామా ఫిగరు? వెరీ గుడ్. చూడు ఇక్కడ ఏమన్నాడు ఫస్ట్, సో ఫస్ట్ ఎటు వెళ్ళాడం అంటే వెస్ట్ వైపు వెళ్ళాడు. సో వెస్ట్ ఎంతమ్మా, 5 కిలోమీటర్స్. తర్వాత ఎడమ వైపు తిరిగాడు, వెస్ట్ నుంచి ఎడమ వైపు తిరిగేదే సౌత్ వచ్చింది ఎంత, 12 కిలోమీటర్లు. సౌత్ నుంచి మరలా ఎడమ వైపు తిరిగాడు ఎంతమ్మా, ఈస్ట్ 5 కిలోమీటర్స్. తర్వాత మళ్ళీ ఉత్తరం వైపు తిరిగాడు 4 కిలోమీటర్లు. తర్వాత కుడివైపు తిరిగాడు ఎంత, 8 కిలోమీటర్లు. మరలా కుడివైపు తిరిగాడు 8 కిలోమీటర్లు. మరి ఇక్కడ చూడు, వెస్ట్ అనేది 5 ఉంది, ఈస్ట్ 5, ఈస్ట్ 5, ఈస్ట్కి వెస్ట్కి క్యాన్సల్. ఇక్కడ చూడు మా నెక్స్ట్ ఏముంది, ఇక్కడ సౌత్ 4 ఉంది, ఇక్కడ మిస్టేక్ జరుగుతున్నట్టుంది. సో ఈ విధంగా నువ్వు చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుందమ్మా. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 3 వదిలేసానా, ఎక్కడమ్మా, ఇంగ్లీష్లో ఉందా? ఎస్, 3 కిలోమీటర్లు వదిలేసాను మళ్ళీ. యా ఓకే.
సో ఆన్సర్ బి అమ్మ. సో అంటే యాక్చువల్గా మనం ఏంటి డైరెక్షన్ వేసుకుంటే సరిపోతుంది. చూడము ఇక్కడ ఏమన్నాడు, ఏ వాక్స్ 5 కిలోమీటర్స్ వెస్ట్. సో వెస్ట్ 5 ఇచ్చాడు. తర్వాత లెఫ్ట్ ఈస్ట్, వెస్ట్కి లెఫ్ట్ ఎవరు అవుతారమ్మా, సౌతే కదా. సో సౌత్ 12. తర్వాత అగైన్ ఈ టర్న్ లెఫ్ట్, సౌత్ నుంచి లెఫ్ట్ వైపు ఎవరు వస్తారు, ఎంత 5 అంటే ఈస్ట్ 5. దెన్ వాక్స్ 4 కిలోమీటర్స్ నార్త్. సో నార్త్ 4 ఇచ్చాడు. తర్వాత టర్న్ లెఫ్ట్ ఓకేనా, ఒక రైట్. సో వెస్ట్ 3 కిలోమీటర్లు. తర్వాత ఏమి ఇచ్చాడు, టర్న్ రైట్, మళ్ళీ ఇప్పుడు నార్త్ ఇచ్చాడు 8 కిలోమీటర్స్, అంతేనా, రైట్. ఇప్పుడు చూడమ్మా, అండ్ ఫైనల్లీ టర్న్ రైట్, నార్త్ నుంచి రైట్ ఎవరు, ఈస్ట్ 8. ఇప్పుడు చూడు, వెస్ట్ 5 ఈస్ట్ 5 క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ నార్త్ 8 సౌత్ 12, నార్త్ 8 నార్త్ 4, 12 ఈ 12 క్యాన్సిల్. మరి ఏం మిగిలింది నీకు అక్కడ అంటే వెస్ట్ 5 రైట్, ఈస్ట్ 5 మిగులుతుంది, ఇది వెస్ట్ కాదు 5. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సేమ్ మరలా అదే క్వశ్చన్ ఇచ్చాడు ఇక్కడ. ఒక పాయింట్ ఏ నుండి బయలుదేరి తూర్పుగా 5 కిలోమీటర్ ప్రయాణించాడంట. సో దీని ఆన్సర్ చేయండి. అతను కుడివైపు తిరిగి 2 కిలోమీటర్లు నడిచాడు, మళ్ళీ కుడివైపు తిరిగి 3 కిలోమీటర్లు నడిచాడు. ఆ తర్వాత అతను మరోసారి కుడివైపు తిరిగి 8 కిలోమీటర్లు నడిచాడు. అతను తూర్పు వైపు 5 కిలోమీటర్లు నడిచాడు, కుడివైపు తిరిగి 6 కిలోమీటర్లు నడిచాడు, మరియు ఎడమ వైపు తిరిగి 3 కిలోమీటర్లు నడిచాడు. సో ఇలా డిఫరెంట్గా ఇస్తూ ఉన్నాను నీకు. సో డిఫరెంట్గా క్వశ్చనే పెద్దగా ఉంటుంది, ఆన్సర్ మనకి ఈజీగానే ఉంటుంది ఇది. సో తెలుగులో ఏవైనా మిస్టేక్స్ ఉంటే మనం ఇంగ్లీష్లోనే కన్సిడర్ చేయాలమ్మా. ఓకే సుభాష్, ఓకే అమ్మా, ఓకే రైట్. దీని ఆన్సర్ చేయండి. A man start from A and walk 4 kilometers east. So east వైపు అంట 4 kilometers. He turn right, walk 2 kilometers. East right అంటే south 2 kilometers. తర్వాత turn right and walk 3 kilometers. South right ఎవరమ్మా, వెస్టే కదా, ఎంత 3 kilometers. Then take another right and walk 8 kilometers. Another right ఎవరు, నార్దే కదా, ఎంత 8. And he walk 7 kilometers east. సో ఈస్ట్ వైపు 7 వెళ్ళాడు. నెక్స్ట్ టర్న్ రైట్ అండ్ వాక్ 6 kilometers అంటే సౌతే కదా 6. అండ్ టర్న్ లెఫ్ట్, మళ్ళీ సౌత్కి లెఫ్ట్ ఎవరమ్మా, ఈస్టే కదా, ఎంత 3 kilometers. అండ్ ఫైనల్లీ కనుక్కోవాలి ఇప్పుడు. సో మరి ఇక్కడ చూడు, ఈస్ట్ 4 ఈస్ట్ 7 ఈస్ట్ 3 టోటల్గా 14 అనేది ఉంది, ఈస్ట్ 14. సో వెస్ట్ ఇక్కడ ఎంత ఉంది, 3 ఉంది. సో వెస్ట్ 3, సౌత్ 2, సౌత్ 6, టోటల్గా 8, ఇది 8 క్యాన్సిల్. అంటే నీకు ఇక్కడ ఏం మిగిలింది, ఈస్ట్ 14 వెస్ట్ 3, అంటే నీకు పెద్దవాడు ఎవడు, ఈస్ట్. ఎంత పెద్దగా ఉన్నాడు, 11. సో ఆన్సర్ ఏమవుతుంది, 11 kilometers అనేది మన ఆన్సర్ అవుతుంది. 12 కాదమ్మా 11. వారియర్ చెక్ చేయమ్మా, 9 కాదు 11. సి 11 kilometers వస్తుందమ్మా, ఒకసారి చెక్ చేసేసుకోండి. వెరీ గుడ్, రైట్. నెక్స్ట్ వన్ చూడు, స్ట్రీమ్ ఈజ్ NZVIGH అంట, డబల్ రేషియో లీడర్ ఈజ్ వాట్ అంట. సో దీన్ని చెప్పండి అమ్మా ఆన్సర్. సో స్ట్రీమ్ ఇచ్చాడు ఇక్కడ, STREAM. సో ఆన్సర్ చేయాలి. చెప్పాలి, ఆన్సర్ చేయాలి అందరూ కూడా.
సో ఆన్సర్ చేయాలమ్మా. అండ్ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. అదేవిధంగా మన ఆర్ఆర్బీకి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో ప్రతిరోజు లైవ్ అనేది మనకు ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు లైవ్ అనేది ఉంటుందమ్మా. సో అందరూ కూడా జాయిన్ అవ్వండి. అది మ్యాథ్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్. సో ఇవన్నీ కూడా మనకు ఈ 4గింటిలో ఏదో ఒకటి మనకి లైవ్ అనేది అవుతుంది. సో మ్యాథ్స్ ఓకే వారియర్ కృష్ణ ఫోరా కొద్ది కన్ఫ్యూజ్ ఉంది సార్, మంచిగా చెప్పండి. ఏం లేదమ్మా అక్కడ. సో మనకి ఇచ్చింది ఏదైతే డైరెక్షన్ ఉందో ఆ డైరెక్షన్ అనేది నువ్వు యాస్టీజ్గా వేసుకుంటే చాలు. అంటే ఇక్కడ ఈస్ట్కి ఆపోజిట్ ఎవరు? వెస్ట్. సో ఆ రెండు ఎప్పుడు ఏమవుతాయి? క్యాన్సిల్ అయిపోతాయి. సౌత్కి ఆపోజిట్ ఎవరు? నార్త్. ఆ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. లేదు అనుకుంటే ఈస్ట్ వచ్చిందనుకో ఎప్పుడైనా ఒకేలాంటివి యాడ్ చేయి. సో రెండు వేరువేరుగా వస్తే ఏం చేయాలా? సబ్ట్రాక్ట్ చేయాలి, అంటే క్యాన్సిల్ చేయాలి ఎనఫ్, అంతే. రైట్, చూడు ఇక్కడ ఆప్షన్ 4 ఒక రైట్ చూద్దాం. సో మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు? NZVIGH. మరి ఇక్కడ చూడు లెటర్స్ 19, 20, 18, 5, 1, 13. సో 14, 26, 22, 9, 7, 8. సో ఫస్ట్ 19 ఉంది, ఇక్కడ 14 ఉంది, అంటే -5 అనుకుందాం కాసేపు. ఇక్కడ 20 ఉంది, 26 ఉంది, +6 అనుకుందాం. సో 18 ఉంది, 22 ఉంది, -4 అనుకుందాం. ఇక్కడ 5 ఉంది, 9 ఉంది, +4 అనుకుందాం. నెక్స్ట్ చూడు ఇక్కడ 1 ఉంది, 7 ఉంది, +6 అనుకుందాం. సో 13 ఉంది, 8 ఉంది, -5. ఇక్కడ చూడు నెంబర్స్ అనేవి డిఫరెంట్గా వస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు అలా వస్తుందా ఎప్పుడైనా సరే? సో రాదు. సో ఇచ్చింది ఏంటుంది? NZVIGH. చూడు ఇక్కడ 19కి ఆపోజిట్ ఎవరమ్మా? హెచ్ఏ కదా. సో ఎస్కి ఆపోజిట్ హెచ్, టీకి ఆపోజిట్ ఎవరు? జి, ఆర్కి ఆపోజిట్ ఎవరు? ఐ, ఈకి ఆపోజిట్ ఎవరు? వి, ఏకి ఆపోజిట్ జెడ్, ఎంకి ఆపోజిట్ ఎన్. సో క్రాస్ ఆపోజిట్ లెటర్స్. ఓకే, క్రాస్ ఆపోజిట్ లెటర్స్ అనేవి చూడాలి. అంటే ఎల్కి ఆపోజిట్ ఎవరు రావాలా? ఓ, అంటే లాస్ట్ లెటర్ ఓ ఉండాలి, అన్నిటిలో ఉంది. ఈకి ఆపోజిట్ ఎవరు? వి, అంటే వి అనేది ఉండాలి. ఈ రెండు క్యాన్సిల్, ఈ రెండిట్లో ఉన్నాయి. నెక్స్ట్ చూడు ఏకి ఆపోజిట్ జెడ్, సో అన్నింటిలో ఉంది. నెక్స్ట్ డీకి ఆపోజిట్ డబ్ల్యూ. సో ఎక్కడ ఉందో మార్చు, ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మొత్తం చెక్ చేయకూడదు, ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఏదైతే ఉందో దాని ఓరియంటెడ్గానే నువ్వు చూడాలి. ఇది చూడండి, మోన్స్టర్ అంట NOMTRET డబుల్ రేషియో హెల్త్లీ అని అడుగుతూ ఉన్నాడు. సో దీని ఆన్సర్ చేయండి అమ్మా, కొద్దిగా స్పీడ్గా చేయండి. ఎగ్జామ్లో నీకు ఎంత టైం ఉంటుందో అదే టైం క్యాలిక్యులేట్ చేసుకొని చేయ ఆన్సర్. వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. సో దీని ఆన్సర్ చెప్పండి అమ్మా. చెప్పండి, ఆన్సర్ చేయాలి. MONSTER. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు మనకి? NOMTRET. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి? HEALTHY. HEALTHY. సో దీనికి అడుగుతూ ఉన్నాడు. సో ఆన్సర్ చెప్పండి. వెరీ గుడ్. సో వెరీ గుడ్. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మనకు సో MONSTER. సో దానికి ఏమి ఇచ్చాడు మనకి? NOMTRET. సో ఇప్పుడు మనకి అడుగుతున్నది ఏంటంటే HEALTHY. సో ఇప్పుడు మనం ఆన్సర్ చెప్పాలి. చూడు ఇక్కడ సేమ్ లెటర్సే నీకు కనిపిస్తూ ఉన్నాయా?
చూడు ఇక్కడ ఎంఓఎన్ ఉంది, ఇక్కడ కూడా ఎంఓఎన్ ఉంది, టిఆర్ఈ ఉంది, అవే లెటర్స్ ఉన్నాయి. సో లెటర్స్ అనేవి సేమ్ లెటర్స్ ఉన్నప్పుడు అక్కడ ఉండే కోడ్ని ఏదో సంథింగ్ చేశాడు అక్కడ, అంతే ఎనఫ్. చూడు ఇక్కడ ఎన్ఓఎం అంటే ఇలా రాశాడు, మరి అదే ఇది ఏం రాశాడు 3 లెటర్స్, అంటే ఈ 3 లెటర్స్ ఫస్ట్ రాశాడు ఎన్ఓఎం. సో నువ్వు కూడా ఏం చేయాలా, ఈ 3 లెటర్స్ రాయాలి, ఏఈహెచ్ అనేది మన ఆన్సర్ అవ్వాలి. ఏఈహెచ్ అవుతుంది, ఏఎఫ్జి ఉంది, ఏఎఫ్హెచ్ ఉంది, ఏహెచ్ ఉంది. నెక్స్ట్ ఏం చేయాలా, ఇక్కడ ఎస్ కాపు ఇక్కడ ఏముందమ్మా టీ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది, అంటే ఎస్కి ఆపోజిట్ అవుతుందా. సో ఇది 19, ఇది 20, అంటే +1 చేసాడు అనుకుందాం. సో మరి ఇక్కడ 12 + 1 ఎంత 13, అంటే ఏం రావాలా ఎం రావాలి. సో ఇక్కడ కూడా ఎం ఉంది, ఇక్కడ కూడా ఎం. నెక్స్ట్ ఈ 2 లెటర్సే కదా, చూడు ఏం రాశాడు, ఈ 3 లెటర్స్ ఇలా ఆర్ఈటి అంటే వైహెచ్టి అంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్ చూడమ్మా. సో దీని ఆన్సర్ చేయండి. లాజిక్ 2:2:30, డబల్ రేషియో 5:4:-. సో ఆన్సర్ చేయండి అందరూ కూడా. 2:2 అనేది 30 అయిందంట, 5:24 అనేది ఏమవుతుందని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. వెరీ గుడ్ నరేష్. సో చెప్పాలమ్మా ఆన్సర్. రైట్, చూడు ఇక్కడ. సో ఈ నెంబర్ బేస్ చేసి ఈ నెంబర్ నువ్వు కనిపెట్టాలి. ఎనాలజీ అంటే కొంచెం మనకు డిఫికల్ట్గా ఉంటుంది, చూడగానే ఆన్సర్ కూడా పెట్టి కొన్ని ఉంటాయి, ఓకేనా. సో మరి ఇక్కడ 2:2 అనేది 30 రావాలంటే దీన్ని ఏం చేయాలా. సో ఈజ్ ఉందంటే ఈ రెండింటికి ఏదైతే రీజన్ నువ్వు పెడుతున్నావో ఈ రెండింటి యొక్క రీజన్ కూడా యాజ్ వెల్ యాజ్ సేమ్ అయి ఉండాలమ్మా. సో నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ +5 చేస్తే ఇక్కడ కూడా +5నే చేయాలా. సో చాలామంది ఏం చేస్తారంటే A:B:C:D అనుకుంటే మ్యాథ్స్ పరంగా అంజుముల లబ్ధం మధ్యముల లబ్ధం అంటే AD = BCగా చేస్తూ ఉంటారు. సో ఓకేనా, ఈ విధంగా ఇది తప్పు అవుతుందమ్మా. సో ఎప్పుడు కూడా రీజన్కి సంబంధించి ఇది ఎలా ఎప్పుడూ చేయకూడదు, ఓకే. సో A:B అనుకున్నప్పుడు ఈ రెండింటి మధ్య కంపేర్ చేయాలి, ఈ రెండింటి మధ్యనే నువ్వు కంపేర్ చేయాలి. సో ఇప్పుడు చూడు 2:2 ఉంది, దాన్ని 30గా ఎలా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 2 × 4 4 × 8 అనుకున్నావు అనుకో. సో ఇక్కడ 30 ఉంది రావట్లా. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎడిషన్ చేయమ్మా ఒకసారి. సో 2 + 2 + 2 ఎంత 6 × 5 ఎంత 30 వచ్చింది కదా. యాస్టీజ్ ఇది కూడా వచ్చింది అనుకో, ఆన్సర్ రైట్. లేదనుకుంటే ఇంకొకటి చెక్ చేయాలి. అప్పుడు చూడు ఇక్కడ 5 + 2 + 4 7 + 4 అంటే 11 × 5 ఎంత 55. సో ఆప్షన్ బి లో ఉంది కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో థ్యాంక్ యూ, గుడ్ ఈవినింగ్. రైట్, నెక్స్ట్ వన్ చూడమ్మా. 30 మంది విద్యార్థులు ఒక తరగతిలో ఉన్నారంట. బాలికల సంఖ్య బాలుర సంఖ్యకు రెట్టింపు ఉంది. అందులో అశోక్ అనే బాలుడి ర్యాంకు పైనుంచి 15వది. ఒకవేళ అశోక్ కంటే ముందు 9 మంది బాలికలు ఉంటే అతని కంటే వెనుక ఎంతమంది బాలురు ఉన్నారని అడుగుతూ ఉన్నాడు. సో దీని ఆన్సర్ చేయండమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్. 4 4 6 ఇంకా చెప్పాలి, ఆన్సర్ చేయాలి అందరూ కూడా. రైట్, ర్యాంకింగ్ నుంచి కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో చూడండి ఇక్కడ ఏమన్నాడంటే మనకు ఒక 30 మంది ఉన్నారు ఫస్ట్. సో ఈ 30 మందిని ఎలా విడగొట్టాడు,
బాయ్స్ అండ్ గర్ల్స్ తీసుకుంటే బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంట గర్ల్స్ ఎవరైతే ఉన్నారో బాయ్స్ కంటే ట్వైస్లో ఉన్నారు. అంటే వీడు 1 అనుకుంటే వీళ్ళు ఎన్ని పార్ట్స్ ఉన్నారు, 2 పార్ట్స్గా ఉన్నారు. అంటే మరి మొత్తం 3 పార్ట్లు 30 అయితే ఈచ్ పార్ట్ ఎంత 10 కదా. సో అంటే బాయ్స్ ఎంతమంది ఉంటారు అక్కడ 10 మంది, గర్ల్స్ ఎంతమంది ఉంటారు 20 మంది. ఓకే, సో దీన్ని ఇప్పుడు చూడు ఏమన్నాడంటే అశోక్ యొక్క ర్యాంక్ అయినా ఓకే అశోక్ ర్యాంకు పైనుంచి ర్యాంక్ ఇచ్చాడమ్మా. ఎంత పైనుంచి అంట వాడిది 15. ఓకేనా, ఇప్పుడు పైనుండి 15. ఒకవేళ అశోక్ కంటే ముందు 9 మంది గర్ల్స్ ఉన్నారు. సో మొదటి నుంచి మొత్తంగా 15 మంది ఉంటే అందులో 9 మంది గర్ల్స్ ఉన్నారు. మరి అశోక్ కంటే పైన ఎంతమంది బాయ్స్ ఉంటారమ్మా? సో మొత్తంగా 15 అవ్వాలి. సో ఇందులో 9 మంది ఉంటే మొత్తంగా ఇంకా 6 ఉంటారు. సో 6లో అశోక్ను వదిలేస్తాం కదా. సో పైన ఎంతమంది బాయ్స్ ఉంటారు? ఇంకా 15 మంది ఉంటారు. సో 5 ఉంటారు బాయ్స్. మరి ఇప్పుడు నీకేం అడిగాడు క్వశ్చను? ఈ అశోక్ కంటే క్రిందన ఎంతమంది బాయ్స్ ఉన్నారని అడిగాడు. సో మరి ఇక్కడ చూడు, సో పైన 5 ఉన్నారు, అశోక్ ఒకడు, అంటే టోటల్గా ఎంతమంది అయ్యారు? 6. సో మొత్తంగా బాయ్స్ ఎంతమంది? 10 మంది. సో అశోక్ కంటే పైన 5 ఉన్నారు, అశోక్ ఒకడు, 6 అయిపోతే మరి క్రింద ఎంతమంది ఉంటారమ్మా? 4 కదా ఉండేది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ చూడండి. ఇచ్చిన సిరీస్లో ప్రశ్నార్థకం స్థానంలో ఏమి వస్తుంది? ఇది B5 C10 క్వశ్చన్ మార్క్ H20 L25. ఇది ఈజీగానే ఉంది. సో ఆన్సర్ చేయండి. సో ఆన్సర్ చెప్పండి అమ్మా అందరూ. ఫోర్. వెరీ గుడ్. T15. రైట్, చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు? లెటర్స్ నెంబర్స్ ఇచ్చాడు. మనకి ఏది ఇచ్చినా ఒకటే కదా సిరీస్. ఇక్కడ B C నెక్స్ట్ ఎవరు రావాలి? Dతో మన ఆన్సర్ స్టార్ట్ అయ్యి ఉండాలి, అంతేనా? మరి అప్పుడు చూడు ఇక్కడ H వచ్చేసింది. మరి అప్పుడు అవుతుందా? ఇక్కడ B5 అంట, C10 డాష్ H20 L25. ఒకవేళ నెంబర్ చూస్తే చూడు 5 10 నెక్స్ట్ 15 20 25 అంటే సరిపోయింది. ఆన్సర్ ఏముండాలి? 15తో స్టార్ట్ అవ్వాలి. సో 15 అంటే ఓన్లీ D అనేది కాదు. సో రిమైనింగ్ ఇప్పుడు అన్నీ 15తో ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు చూడమ్మా, B అనేది 2, ఇది 3, ఇక్కడ తెలియదు మనకు. నెక్స్ట్ H అనేది 8, సెల్ అనేది 12. మరి ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది? 4. ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది? 1. నెక్స్ట్ ఎంత ఇంక్రీజ్ అవ్వచ్చు? 3 వేసుకుందాం అనుకో. సో C+3 3 ఎంత? F అయ్యే ఛాన్స్ ఉంది. వెరీ గుడ్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఏమొస్తుందమ్మా? ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒక లెటర్ వదిలేసి ఇక్కడ 1 లెటర్ వదిలాడు, ఇక్కడ 2 లెటర్లు వదిలాడు, నెక్స్ట్ 3 లెటర్లు వదిలాడు, తర్వాత 4 లెటర్లు వదిలాడు. అంటే గ్యాప్స్ అనే 1 లెటరు, 2 లెటర్లు, 3 ఇక్కడ ఈ తీసుకున్నాం అనుకోమా. ఇక్కడ సి నుంచి ఎంత చూడు, ఇక్కడ బి అనేది స్టార్ట్ అయింది, సి అనేది వదిలేశాడు. ఇక్కడ సారీ, బి దగ్గర నుంచి సికి ఏం వదల్లా. నెక్స్ట్ ఈ తీసుకున్నాం అనుకో, ఎన్ని లెటర్లు వదిలాడు? డి అనే లెటర్ వదిలాడు. తర్వాత ఎఫ్ అండ్ జి 2 లెటర్స్ వదిలాడు. నెక్స్ట్ చూడు ఐ జే కే 3 లెటర్లు వదిలాడు. అంటే 0 1 2 3 అప్పుడు ఏమొస్తుంది? ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూడండి అమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సో ప్రతిరోజు లైవ్లో పార్టిసిపేట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో ప్రతిరోజు మన ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి లైవ్ అనేది మనం జరుపుకుంటూ ఉన్నాం. సో అందరూ కూడా నేను పదే చెప్తా ఉన్నాను, మాక్ టెస్ట్ అనేవి కంపల్సరీగా మీరు రాయాలి. సో మన యొక్క యాప్లో కేవలం 99 రూపాయలకే మాక్ టెస్ట్లు అనేవి అందిస్తూ ఉన్నాను. ఓకే, సో మాదే తీసుకోవాలని నేను చెప్పట్లేదు. సో మీకు నచ్చిన దగ్గర
ఎక్కడైతే మనకు లో బడ్జెట్ ఉంటుందో అదేవిధంగా కంటెంట్ ఎక్కడైతే బాగుంటుందో దాన్నే తీసుకోమని సజెస్ట్ చేస్తాం. సో మా యొక్క యాప్లో మీకు ఆ కంటెంట్ అనేది ఎగ్జామ్ ఓరియంటెడ్ ఏదైతే ఉందో సెక్షన్ వైజ్గా ఉంటుంది ఎగ్జామ్ అనేది. సో ఆ సెక్షన్ వైజ్గా ఏ విధంగా అయితే ఎగ్జామ్ ఉంటుందో ఇక్కడ కూడా మీకు సెక్షన్ వైజ్గానే ఎగ్జామ్ అనేది ప్యాటర్న్ ఏ ప్యాటర్న్లో అయితే ఉంటుందో అదే ప్యాటర్న్లో మీకు జరుపుకుంటూ ఉంటాం. సో అందుకనే మా యొక్క యాప్ని మీరు అందరూ ఇన్స్టాల్ చేసుకుంటూ ప్రతిరోజు కూడా మాక్ టెస్ట్ అనేది రాయండి. కేవలం 99 రూపాయలకే మీకు అనేది ఇస్తూ ఉన్నాం. ఓకే, సో థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.